మన జూమ్ లింక్ అది కూడా కొంచెం ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మన విజ్ఞాపన టీవీలో అందులోనే కొంచెం జూమ్ లింక్ అనేది కూడా ఇవ్వబడితే కనుక మనం అందరూ మనం పార్టిసిపేట్ చేయడానికి కుదురుతుందన్నమాట. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఒకసారి జూమ్ లింక్ కూడా మీరు ఒకసారి చూసి ఎవరన్నా కొత్తగా యాడ్ అవ్వాలనుకునే వాళ్ళు అందులో మీరు లింక్ ఓపెన్ చేస్తే కనుక 24 hours ప్రేయర్స్ జరుగుతాయి, బైబిల్ స్టడీ జరుగుతుంది, దానికి కార్యక్రమాలు అన్నీ కూడా మనం ఇవ్వబడతాయన్నమాట. ఈరోజు మనం ఒక విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు వారు పుట్టక ముందని చదువుతాము 4 years, లేకపోతే 400 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం మనం చదువుతాం అంటాడు. కానీ క్రీస్తు వారు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అని మనం చదువుతాం. ఈరోజు మన డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే వచ్చింది. లేకపోతే కనుక మన డేట్ ఆఫ్ బర్త్ అనేది లేకపోనేమో. ఇవాళ ఆధార్ కార్డులో బైబిల్ ఏంటంటారు, స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిసి ఒకటే ఉండాలని చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. కానీ డేట్ అనేది ఎక్కడ వచ్చిన సంగతి జనాలకు చాలామంది తెలియదు మాట అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆయన సంవత్సరములకు అంతం లేదంటాడు. దేవుని సంవత్సరానికి ఏం లేదంట, అంతం లేదంట అండి. ఆయన కోట్ల సంవత్సరాల క్రితమే ఉన్నవాడు. ఇంకా ఈ కొన్ని సంవత్సరాలు మన భూమికి అంతం దగ్గర పడిందంటండి. నిన్నగాక మొన్న ఏంటంటండి, అగ్నిపర్వతం బద్దలైపోయిందండి. తెలుసా మీకు? సునామీలు అయిపోయినాయి, వరదలు అయిపోయినాయి, సుడిగాలు అయిపోయినాయి, భూకంపాలు అయిపోయినాయి, సునామీలు అయిపోయి ఇప్పుడు ఏంటి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి అన్నమాట. మీరు వార్తలు చూస్తే పరిస్థితి ఎలా ఉందో లోక పరిస్థితి అర్థమవుతుందంటండి. ఆకాశంలో సూచనలు, భూమిలో సూచనలు, ఇవన్నీ తెగుళ్ళు, రోగాలు, ఇవన్నీ దేవుని రాకడకి ఇవన్నీ ప్రారంభం అన్నమాట. అంతా కూడా దేవుడు రాకడ వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. ఇది జరిగినప్పుడు దేవుడు రాకడ వస్తుంది సుమా అని అర్థం అన్నమాట అండి. మన చంద్రబాబు నాయుడు గారు మనం వచ్చారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, వస్తామని లోపల వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. ఒక మేళం వెళ్ళిపోతుంది. ఏ మేళం? బజరీ వాయింపు వెళ్ళిపోతుంది, ఇంకొక వాయింపు వెళ్ళిపోతుంది, ఇంకో వాయింపు వెళ్ళిపోతుంది, ఇంకో వాయింపు ఏమవుతుంది, వ్యాన్ వెళ్ళిపోతాయి, కార్లు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి అలా రోడ్డు నుంచి వెళ్ళిపోతాయి. చంద్రబాబు నాయుడు వచ్చింది వ్యాన్ దగ్గర ఏ శబ్దం లేకుండా ఉంటుందా? అప్పుడు ఉంటుంది అసలు శబ్దం. మొత్తం సౌండ్ బాక్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పండి? ధనాధన మోగుతూ ఉంటాయి అన్నమాట. అవునా కదండి? ధనాధన ఎంత గట్టిగా మోగితే వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? మన ముఖ్యమంత్రి గారు వచ్చేస్తున్నారు అనుకోవటం అన్నమాట అంటే. అంతే కదండి, మన ముఖ్యమంత్రి గారికి అంత వాల్యూ ఉంది. మరి దేవుడు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది అన్నమాట అంటే. ఎలా ఉంటుంది చెప్పండి? చాలా. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తారు ఎవరో మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు, అప్పుడు వచ్చి దర్శనమిస్తారు. ఇది కూడా అంతే. ఎక్కడ సౌండ్ వాయింపు అన్ని ఎటు చూసినా ప్రళయాలే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యక్షమవుతాడు అనమాట. ఏలియా కాలంలో కూడా అలాగే అంటారనమాట. సుడిగుండం, బండలు బద్దలు అయిపోతాయి, భయంకరమైన శబ్దం కనబడతాయి. ఆ ఉరుముల్లోను, మెరుపుల్లోను, భూకంపంలోను దేవుడు కనబడలేదు. కానీ మిక్కిలి నిమ్మలమైన ఒక శబ్దం, ఒక నిశ్శబ్దమైన ఒక వాతావరణం అక్కడ వినబడింది. అప్పుడు దేవుని స్వరం అనేది వినబడింది ఏలియాకు మాట. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తే కనుక దేవుడు ఎప్పుడు వస్తాడు అనే సంగతి కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. సంవత్సరాలు జరుగుతుండగా భక్తులు అదే అంటున్నాడు, యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. హల్లెలూయా. నూతనపరచుము అంటాడనమాట. నేను నూతనపరచడం అంటే కొత్తదిగా చేయాలి. ఏం చేయాలంటండి? కొత్తదిగా చేసుకోవాలి. సంవత్సరాలు అలా వెళ్ళిపోతూ ఉంటుంటే మనం ఏం చేస్తూ ఉంటాం? పాత ఆటలతో మనం ఉండకూడదు. ఈరోజు కొత్తదే మనకి, అంతే కదండి. కానీ రేపటికి పాతది అయిపోద్ది అది, అంతేనే కదండి. ఈవేళ మనం బట్టలు వేసుకుంటే రేపటికి ఏమైపోతాయి చెప్పండి? అవన్నీ కూడా మాసిపోతాయి మాట అండి. ఈరోజు ఒక విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. రాజుల గ్రంథం 2వ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మనం అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకురండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యూట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇది దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనేను. హల్లెలూయా. అక్కడ అంటున్నాడా 19వ వచనంలో, ఆ పట్టణం ఉన్న చోట రమ్యమైనదనియు మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది, కానీ ఈ నీళ్లు మంచివి కావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అప్పుడు ఎలీషాతో వాళ్ళ శిష్యులు చెప్తున్నారు, అయ్యా ఈ పట్టణం అంతా బాగానే ఉంది, ఈ దేశం అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నీటి ఓట ఏమైపోయిందంటండి,
చెడిపోయిందంట. ఏం చెడిపోయిందండి? నీటి ఊట చెడిపోయింది అని చెప్పినప్పుడు ఎలీషా ఏమంటాడంటే కనుక, ఎలీషాకి అద్భుతాలు చేసే వరం ఉంటుంది అన్నమాట అండి. ఆశ్చర్యమైన కార్యాలు చేసే వరం ఉంటుంది. 14 అద్భుతాలు చేశాడు ఎలీషా. అయితే అక్కడ అంటాడా, ఆ శిష్యులతో అంటాడా, మీరు ఒక కొత్త పాత్ర తీసుకురండి, దాంట్లో ఏమేయండి, ఉప్పు వేసి నా దగ్గర తీసుకురాని అంటాడు. ఏమంటాడు? కొత్త పాత్ర. సంవత్సరంలో జరుగుచుండగా యెహోవా నీ కార్యములను నూతనపరచు అంటారనమాట అండి. అప్పుడు ఎలీషా చెప్పినట్టు శిష్యులు ఏం చేస్తారంటండి, కొత్త పాత్ర తీసుకొస్తారు. ఏ పాత్ర? ఒక మంచి పాత్ర తీసుకొస్తారు, కొత్త పాత్ర తీసుకొస్తారు. తీసుకొచ్చి అందులో ఏం చేస్తారు? ఉప్పు వేస్తారు. ఉప్పు వేసిన తర్వాత దాన్ని ఆ ఊట యొద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ వేసి, ఇక ఈ నీటికి ఎటువంటి మరణము రాదు, ఈ నీరు తాగినందువల్ల ఎవరో మరణించరు, ఈ భూమి కూడా నిస్సారముగా ఉండదు. మీకు తెలుసా ఒక నీటిలో ఎన్ని రకాల నీళ్ళు ఉంటాయి? మీకు తెలుసా? నీటి వలన ఎన్ని రోగాలు వస్తాయి. ఆ ఏరియా ఉన్న నీళ్ళ బట్టే ఆ ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఉంటుంది. ఏ నీళ్ళైతే మంచి నీళ్ళు కాకపోతాయో ఆ ప్రజలకు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఒక దేశంలో అయితే అక్కడ దేశంలో అందరూ మరుగుజ్జోళ్ళు ఇంతంతే ఉంటారండి. ఎంత ఉంటారు? ఇంతింతే ఉంటారు. అంటే ఆ నీళ్ళు ప్రభావం అలాంటిది మాట అండి. వాళ్ళకి ఎదుగుదల అనేది ఉండదు వాళ్ళకి. అందుకని మేము జాబ్ చేసినప్పుడు మా ఏరియాలో అన్ని వాటర్ పట్టుకెళ్ళమని అనమాట అండి. అంటే అక్కడ చెక్ చేసేవారు అనమాట అండి. మీ యొక్క ఏరియాలో మా ఏరియాలో తీసుకొచ్చేవాళ్ళని, తీసుకొచ్చి మన చిత్రాల ఏరియాలో నీళ్ళు ఎలాంటివి అని పరిశీలన చేస్తారనమాట అండి. కాకినాడలో నీళ్ళు ఎలాంటివి, మన తూర్పుగోదావరిలో నీళ్ళు ఎలాంటివి, అసలు మా ఇల్లు ఉప్పగా ఉంటాయండి, మీ ఊరి ఇల్లు ఏముంటాయండి అనుకుంటా చూసామండి. అండ్ మా ఊరి నీళ్ళు చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయండి. మీ ఊరి నీళ్ళు ఎలా ఉంటాయండి? ఉప్పగా ఉంటాయండి. మీ ఊరిలో నీళ్ళు చప్పగా ఉంటాయి అనుకుంటారు అనుకోరా. ఇక్కడికే వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ మనం చూస్తే కనుక ఆ నీళ్ళు తాగితే ఏమైపోద్ది అంటండి? మరణం. అంటే చనిపోతారు, జబ్బులు పడి చనిపోతారు అనమాట. అలాంటి నీటి ఊట. అయ్యా ఎలీషా, ఇదంతా బాగానే ఉంది అయ్యా, కానీ ఈ ఊరి యొక్క నీటి ఊట చెడిపోయింది. హల్లెలూయా. ఏం చెడిపోయిందంటండి? నీటి ఊట అంటనమాట. అంటే నరుడి యొక్క తలంపులు, హృదయ ఆలోచనలు నీటి ఊటం అంటండి. ఏంటంటండి? నీటి ఊటం అంటండి. నరుడి యొక్క ఆలోచన ఏమైంది చెప్పండి? చెడిపోయింది మాట అండి. ఏం చెప్పింది? చెడిపోయింది. ఇప్పుడు ప్రతి మనిషి దేనికోసం ఆలోచిస్తున్నారంటే కనుక 199 మంది దేనికోసం ఆలోచిస్తారు చెప్పండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు దేనికోసం ఆలోచిస్తారు చెప్పండి? ఎవరు చెప్పారు? డబ్బు కోసం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అన్నపూర్ణ గారా? హేమానా? పొద్దుకు లేచిన సాయంత్రం పడుకునేంత వరకు దేనికోసం ఆలోచిస్తారు చెప్పండి? కొంతమంది నిద్రలోనే అదే ఇంకా డబ్బు 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 అనుకోండి. గుండె ఏం కొట్టుకుంటుందండి? డబ్బు అని కొట్టుకుంటుంది. కానీ కొంతమంది ఏం కొట్టుకుంటుందంట? డబ్బు 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 అండి. ఏం కొట్టుకుంటుందంటండి? డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందంట. అంటే మనిషి యొక్క హృదయాలు ఎలా సంపాదించాలా? డబ్బులు సంపాదించడం కూడా నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి. నీతి ముందర కష్టాయుతం ఏంటంటండి? జీవదాయకం అంటారన్నమాట. నీతి ముందర కష్టాయుతం ఏంటంట? జీవదాయకం అంటారన్నమాట. బహుమంది ధనవంతులకు ఉన్న ధనము కంటే నీతిమంతునికి కలిగేది కొంచెమే శ్రేష్టం అంటే. బహుమంది ధనవంతులకు ధనం చూసి అమ్మో ఇదంతా అనుకుంటా, దేవుడు అలా అనుకోడంటండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అడుగుతారు చెప్పండి? ఇది ఎలా వచ్చింది అడుగుతారు అనమాట. అంటే అదే మనం అయితే అమ్మో చాలా కోటీశ్వరం అనుకుంటాం. కానీ దేవుడు ఏమడుగుతాడు? ఇది ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి అడుగుతున్నారు కదండి, ఇది ఎలా వచ్చింది, నీకున్న జాబ్ ఇంతే కదా, ఇది డబ్బు ఎలా వచ్చిందని గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఎప్పుడైనా అడుగుతున్నారు. నీకిన్న ఉద్యోగం చిన్నదైతే ఇంత ఆశకి ఎలా వచ్చింది అని కూడా మరి దేవుడు అడగడా అండి? ఇది ఎలా వచ్చింది అని అడుగుతారు అనమాట. అంటే నీటి ఊట అనేది ఆలోచన విధానం అనేది చెడిపోయి, ఎంత డబ్బు ఉంటే అంత సుఖపడతాం అనుకుంటున్నారు ప్రజలు. కానీ కాదు. డబ్బు వల్ల సుఖం అనేది రానే రాదు. ఇక్కడ ఏమంటే కొత్త పాత్ర ఒకటి తీసుకురండి అంటున్నాడు. కొత్త పాత్ర అంటే ఏం చెప్పండి? ఏ పాత్ర రావాలి? హృదయం ఏమైపోవాలి? నూతనం అవ్వాలి. ఏమవ్వాలి? పాతదంతా పోవాలన్నమాట అండి. ఆ డబ్బు, ధనం, గర్వం ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? మనిషికి మొత్తం పోవాలండి. హృదయం ఏమైపోవాలి? నూతన సంవత్సరంలోకి వచ్చేసరికి మన హృదయం ఏమైపోవాలి చెప్పండి? ఒకవేళ అలాంటి ఏమన్నా ఉంటే కనుక ఏం చేయాలి? డబ్బు కోసం మనిషి బ్రతుకుతున్నాడా? మనిషి కోసం డబ్బు బ్రతుకుతుందా? మనిషి కోసం డబ్బా? డబ్బు కోసం మనిషిని డబ్బు వాడుకుంటుందా? డబ్బు మనిషిని వాడుకుంటాడా? మనిషి డబ్బు వాడుకుంటాడా? డబ్బు మనిషిని వాడుకుంటుందా?
మనం దేని చేతిలోకి వెళ్ళిపోకూడదు, దాని చేతిలోకి వెళ్ళిపోకూడదు అంటే. మనం ఎవరి చేతిలో ఉండాలి చెప్పండి? దేవుని చేతిలో ఉండాలి. డబ్బు చేతిలోకి వెళ్ళిపోకూడదు. దానికోసం నేను అగాయించాను. అందుకనే ధనాపేక్ష తమ సమస్త కీడులకి మూలం అంటారనమాట. అంటే ఒకటే మనం చూసాం, సమస్త కీళ్ళకి మూలం ఏంటంటండి? ధనం. రెండోది ఏంటంటే నాలుక చాలా ప్రమాదకరమైనదంటండి. యాకోబు పత్రికలో అంటాడా, ప్రకృతి చక్రానికి ఏం చేస్తుంటుంది? చిచ్చు పెడుతుంటండి. అందుకని నాలుక సరిగ్గా ఉంచుకుంటే కనుక నీ బ్రతకంతా బాగానే ఉంటుందంట. ఒకటేం చేయాలి? డబ్బు విషయం జాగ్రత్తగా ఉండాలి. రెండోది నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా. అలా ఉంటే కనుక అద్భుతం మాట అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటే కనుక మనం కొత్త పాత్రతో మనం ఏం చేయాలి చెప్పండి? వెళ్ళాలి దేవుని దానికి. ప్రవ్వా, నా పాత ఆలోచనలు ఏమన్నా ఇంకా ఉంటే కనుక దాన్ని ఏం చెయ్యి? తీసే ప్రవ్వా. తీసేసి కొత్త పాత్ర అది తీసుకెళ్ళాం అనుకోండి, అందులో ఏమేస్తారంట? ఉప్పు. ఉప్పు అంటే ఏం తెలుసా అండి? నీ మాట ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలంటండి. హల్లెలూయా. మన మాట ఎలా ఉండాలంటే, మీ మాటలు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ మాట ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? చాలా మధురమైనదిగా ఉండాలి, చాలా టేస్టీగా ఉండాలి. మన మాటలు మాధుర్యంతో ఉండాలి. ఎదుటి వాళ్ళని మనము రక్షించేవిగా ఉండాలి. మనం ద్వేషించేవిగా ఉండకూడదు, అసహించుకునేవిగా ఉండకూడదు, ఎదుటి వాళ్ళని వేడి పెట్టి చూపించేవిగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఆకర్షించుకునే విధంగా ఉండాలి. ఆయన ఒక వ్యభిచారాన్ని చూసుకొచ్చి ఎవరైనా తెలుసా అండి? యేసుప్రభువు వారు వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని చూసి ఆయన ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. హల్లెలూయా. అమ్మ అని పిలిచాడు అనమాట అండి. అమ్మ అని పిలవగానే ఆమె హృదయం ఎలా అయిపో చెప్పండి? ఏమైపో చెప్పండి? ఆ హృదయం అంతా ఆనందంతో నిండిపోద్దన్నమాట అంటే. హల్లెలూయా, హల్లెలూయా. మన మాట ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా కృపాసహితంగా ఉండాలన్నమాట అంటే. మనం చూస్తే కనుక కొన్ని విషయాలు మనం చాలా విషయాల్లో చెప్పడానికి, కానీ ఒక్క విషయం మాత్రమే గుర్తు చేస్తున్నాను. కొత్త పాత్ర అనేది సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక, ప్రభువా నా హృదయాన్ని సన్నిధిలో హృదయం అంతా ఖాళీ చేసుకుంటున్నానయ్యా, నూతనమైన పాత్ర తీసుకొస్తాను ప్రభా, నా మాట కృపాసహితంగా ఉండేటట్టు సహాయం చేయ. మన హృదయం పాత్ర. మన హృదయం అంటే ఏంటి? పాత్ర. మన మాట ఏంటి? ఉప్పులా ఉండాలి. ఈ రెండు కలిస్తే ఎలాంటి చెడ్డ సమాజంలో మనం జీవించినప్పటికీ కూడా ఆ సమాజాన్ని మనం బాగు చేయగలం. హల్లెలూయా. హృదయం ఎలా ఉండాలి చెప్పండి? నిర్మలంగా ఉండాలి. హృదయం ఎలా ఉండాలి చెప్పండి? పాత్ర అంటే ఏంటి? హృదయానికి సాదృశ్యం. మన ఉప్పు ఏంటి? మన మాటకు సాదృశ్యం. అది దేవుని మాటతో కలిపింది అయితే ఇంకా మాధుర్యంగా ఉంటుంది. దేవుని మాట మనకు వచ్చినప్పుడు మాత్రమే మన తలంపులు, ఆలోచనలు, మాట అన్నీ మారిపోతాయి అన్నమాట అండి. దీనితో ఉన్నప్పుడు ఆ ఊటలన్నీ ఏమైపోయినాయి అంట? బాగైపోయినాయి. ఇక మరణం లేదండి. మరణములు 4 వర్షం అంటాడు సామెతల గ్రంథంలో. జీవ మరణములు దేని వర్షం అంటండి? 4 వర్షం అంటండి. కాబట్టి ఈ మరణమును తప్పించేది అంటే కనుక ఈ 4కే అంటాడు. అంటే ఇక్కడ ఈసారి ఈ నీళ్లు బాగైపోయినాయి, ఈసారి నీకు మరణం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భూమిక సారవంతముగానే ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంట? సారం కలిగి. ఒక భూమికి సారం పుట్టించాలని ఎన్ని ఎరువులు వేస్తున్నారు, ఎన్ని మందులు వాడుతున్నా చెప్పండి? అవునా కాదా? భూమికి సారం పుట్టించగలుగుతున్నారా? ఆ సారం పంట తింటున్నారు. కానీ ఎప్పుడు దేవుడు మాట పలికిందో, ఎప్పుడైతే మన యొక్క హృదయం స్థిరపడిందో, ఈ భూమి అంతా ఎలా ఉంటుందంటండి? చాలా సారవంతంగా భూమిగా మారిపోతుందన్నమాట అండి. ఈ భూలో కూడా మనుషులందరూ కూడా, ప్రతి పరిస్థితి కూడా, ప్రతి చెడిపోయిన వాళ్ళు కూడా, నోరు మంచిదైతే ఏమవుతుందంటండి? ఊరు ఏమవుతుందంట? మంచిది అవుతుందంట. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? మీ కొత్త పాత్ర తీసుకురండి. ఎక్కడ ఎలిషాని తీసుకురండి, మీ హృదయాలు తీసుకురండి ఒకసారి. అందులో ఏం తీసుకురండి? ఉప్పేసి తీసుకురండి నా దగ్గరికి. ఈ నీటి ఓటలు బాగు చేస్తాను. మీ హృదయ తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, చెడ్డ ఉద్దేశాలు మారిపోతాయి. మీ తలంపులతో, మీ ఆలోచనతో ఎదుటివారందరినీ మీరు మార్చగలరు. హల్లెలూయా. వీళ్ళు అందరినీ మార్చేస్తున్నారండి. వీళ్ళు అందరూ క్రైస్తవులు అయిపోతున్నారని అంటే తాగేసి దొలుతున్నారా? చెడ్డకార్యాలు చేస్తారా? ఎవరైనా దొంగతనం చేస్తున్నారా? దోపిడీలు చేస్తున్నారా? మానభంగాలు చేస్తున్నారా? హత్యలు చేస్తున్నారా? మర్డర్లు చేస్తున్నారా? ఎందుకని క్రైస్తవ్యాలకు ఎందుకు రాకూడదు? ప్రేమ తప్ప, ఆదరించడం తప్ప, క్షమించడం తప్ప, ఎదుటి వ్యక్తిని ఆప్యాయంగా పలకరించడం తప్ప, శ్రమలో ఉన్న వారిని ఆదుకోవడం తప్ప క్రైస్తవులు చేసేది అదే కదండి. ఎందుకు వద్దంటున్నారంటే మనం అర్థం చేసుకోగలుగుంటారన్నమాట అండి. అర్థం చేసుకో. ఒకటి 2 క్రీస్తు ఉంటాడు, 2 క్రీస్తు యాంటీ ఉంటారన్నమాట అండి. అపవాది ఉంటాడు. దేవుడు చేసే పనులు అపవాదికి నచ్చవని తెలుసుకోవాలి మనం.
అంతే తప్ప కానీ మనం దేని విషయంలోనూ మనం భయపడాల్సిన అవసరం. ఇది మతం అనేది కాదు, మార్గం అనేది. ఇది ఏంటి చెప్పండి? మార్గం అనేది. దేవుడు చేసిన కార్యాలు ఎన్నో గొప్పవి. ఆయన మార్గాలు అనుసరిస్తే మనం కూడా నీతివంతులుగానే మార్చబడతాం. హల్లెలూయా. కొత్త పాత్రలతో దేవుని సన్నిధికి మనం మార్చుకుందాం. ప్రభువా, ఇదిగోనా నా హృదయం కొత్త పాత్రగా మలచు ప్రభువా. పాత పాత్ర అడగట్లేదు, అక్కడ పాత హృదయాన్ని అడగట్లేదు, పాత తలంపులు అడగట్లేదు. ఇదివరకు నేను చెయ్యలేకపోయినా అని డిసప్పాయింట్ అన్ని తీసేసుకోండి సార్ నుంచి. నేను చేయలేకపోయినా, నేను ఉండలేకపోయినా, అలా చేయలేకపోయినా, ఇలా చేయలేకపోయినా, ఇలా ఉండలేకపోయినా అనుకోవడం మానేసి ఏం చేయాలి? ప్రభా, ఈ సంవత్సరం నా నూతనపరచు ప్రభా. నూతనమైన ఆలోచనలు నాకు తెలియచే ప్రభా. కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభా, మాకు ఒక కొత్త సంవత్సరం అనుగ్రహించావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ